హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఈ పద్మ హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు నేను చేస్తుంది ఆమ్ పన్నా చేస్తున్నాను. కొంతమంది అది మ్యాంగోస్ ఉడకపెట్టి చేస్తారు, బట్ నేను అలా కాకుండా ఉడకపెట్టుకోకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి ఏంటో అనేది చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. మనకి ఎన్ని గ్లాసులు చేసుకుంటాం దాన్ని బట్టి మనం చూసి వేసుకోవడమే. ఇలా కట్ చేసుకున్న మ్యాంగోస్ అన్నీ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాం కదా. ఆ తర్వాత మనం దీంట్లో షుగర్ వేసుకోవాలి. ఒక 5 స్పూన్స్ వేసుకోవచ్చు. మన తీపి ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని మనం చెక్ చేసి వేసుకోవడం. నేను ఒక 4 వేస్తున్నాను. మీకు ఎంత కావాలో మీరు చూసి వేసుకోవడమే. తర్వాత దీంట్లోనే వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. వెనీలా ఐస్ క్రీమ్ దీంట్లో వేసుకోవాలి మనం. ఇది మంచి థిక్నెస్ రావడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. ఇలా వేసుకోవాలి. కొంచెం ఇదే ఎక్కువ వేసుకోవాలి మనం. మిల్క్ ఇట్లా కాచిన మిల్క్ ఇవి 1 గ్లాస్ పోసుకుంటున్నాను. కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మ్యాంగో ముక్కలు వేసాము అండ్ చక్కెర వేసుకున్నాము, ఐస్ క్రీమ్ వేసుకున్నాం కదా. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టేసేద్దాం. ఆమ్ పన్నా ఇలా రెడీ అయిపోయింది. మనం మిక్సీ ఇలా పట్టేసుకున్నాం కదా, అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఈ గ్లాసుల్లో మనము కొన్ని మ్యాంగో ముక్కలు వేసుకుందాం. కట్ చేసి చిన్న పీసులు వేసుకుందాం. దీంట్లో మనం ఇలా ఎన్ని గ్లాసులు చేసుకుంటాం బట్ అన్ని గ్లాసులు వేసుకుందాం. నేను 2 గ్లాసులు వేస్తున్నాను. ఇట్లా ఇది చూసారా, ఈ మ్యాంగో జ్యూస్ మనం దీంట్లో ఆమ్ పన్నా పోసుకుందాం. ఈ గ్లాసులో చక్కగా వేసుకోవాలి. చూసారా ఎంత థిక్నెస్గా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చక్కగా ఇలా మనం ఎన్ని గ్లాసులు చేస్తే అన్నిట్లో ప్రిపేర్ చేసుకోవడమే. చాలా థిక్నెస్ చాలా బాగుంటుంది. దీనిపైన గ్లాసుల్లో మనం ఈ జ్యూస్లో కొంచెం ఐస్ క్రీమ్ వేసుకున్నాం. అట్లా ఇలా సర్వింగ్ చేసుకున్నాం కదా మనము. దీంట్లో ఆ పైన మనం 2 మ్యాంగో ముక్కలు వేసుకుందాం. కొంచెం డెకరేషన్ బాగుంటుంది కదా, ఈ విధంగా వేసుకుందాం. ఇలా సర్వింగ్ చేసుకుంటే గ్లాసులో సూపర్గా ఉంటుంది. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా కూల్గా చల్లగా తాగొచ్చు. మనకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఇంకా కూల్గా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది మనకి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.